ప్రతిధ్వనికి స్వాగతం. 26, 25, 50 ఇవి ఒట్టి అంకెలు కాదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై దూస్తున్న టారిఫ్ చురకత్తలు, కోరుకున్న వాణిజ్య డిమాండ్లు సాధించుకోవటం, రష్యాతో మన చిరకాల మైత్రికి కత్తెర్లు వేయటం, ఈ రెండే ప్రధాన లక్ష్యాలుగా టారిఫ్లతో పాటు భారత్ను అన్ని వైపులా ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్రెండ్ ఇండియా అంటూనే ఢిల్లీ ఆగర్భ శత్రువైన పాకిస్తాన్ను నెత్తిన పెట్టుకుని ఊరేగే ప్రకటనలు చేస్తున్నారు. పొరుగు దేశాలకు తక్కువ టారిఫ్లు పెట్టి భారత పరిశ్రమలు, వాణిజ్య రంగాన్ని చిక్కుల్లో పడేసే పాచికలు విసురుతున్నారు. లొంగకపోతే మరిన్ని సుంకాలు, ఆంక్షలంటూ బెదిరింపులకు దిగుతున్నారు. వీటన్నింటికీ ఢిల్లీ నుంచి ఒక్కటే సమాధానం: అదిరేది లేదు, బెదిరేది లేదు. దేశం, దేశ ప్రజలు, రైతుల ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ మొదలుపెట్టిన ఈ టారిఫ్ వారు ఎంతవరకు, అది విసిరే సవాళ్లు ఎదుర్కోవడంలో భారతదేశం ముందున్న మార్గాలేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు సురేష్ కొచ్చాటిల్ గారు, సీనియర్ పాత్రికేయులు, బుడ్డిగ జమీందార్ గారు, అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు, ప్రొఫెసర్ పిఎస్ సుబ్బారావు గారు, అంతర్జాతీయ వాణిజ్య నిపుణులు. రైట్, ముందుగా సురేష్ గారు, ఏప్రిల్లో 26% అన్నారు, ఆగస్టు 1 గడువుకి ఒక్కరోజు ముందు 25% అన్నారు, తర్వాత మరో 25% అని అన్నారు. ఇండియాపై ట్రంప్ మొదలుపెట్టిన ఈ టారిఫ్ వార్ అసలు ఉద్దేశం ఏంటి? ఉద్దేశం చాలా క్లియర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆయనకి ఏ దేశంతో ప్రేమ లేదు. ఎవరి మీద ఎంత కావాలంటే అంత పెట్టుకుంటారు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ట్రంప్ ఈ వీక్ అయిన నేషన్స్ ఉంది చూడండి, వియట్నాం కానివ్వండి, మలేషియా కానివ్వండి, చిన్న చిన్న రాష్ట్రాలతో ఈజీగా డీల్స్ సైన్ చేసుకుంటారు. కానీ ఆయన వచ్చినప్పుడు ఒక వాగ్దానం ఇచ్చారు. ఆయన ఏం చెప్పారంటే 90 రోజుల్లో 90 డీల్స్ అని చెప్పారు. అంటే 90 రోజుల్లో 90 టారిఫ్లు నేను ఫైనలైజ్ చేస్తాను కంట్రీస్తోని. కానీ ఇప్పుడు దాకా 5 రాష్ట్రాలతోనే అగ్రిమెంట్ సైన్ చేశారు. 5 రాష్ట్రాల్లో కూడా మీరు చూస్తే చాలా మటుకు, ఒకటి యూకే వాళ్ళ నేటో పార్ట్నర్, అమెరికాది బిగ్గెస్ట్ ఒక ట్రేడ్ డీల్ అని చెప్పాట, అక్కడ న్యాచురల్గా జరుగుతుంది. నెక్స్ట్ జపాన్తో ఎందుకు చేసుకున్నారంటే, జపాన్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత వాళ్ళ ఆర్మీ మెయింటైన్ చేయట్లేదు, వాళ్ళు పెద్ద ఆర్మీ లేదు వాళ్ళ దగ్గర, వాళ్ళకి రక్షణ కావాలంటే యూఎస్ఏ కావాలి. మూడోది కొరియా కూడా అంతే. నార్త్ కొరియాతో వాళ్ళతో ఉన్న ప్రాబ్లమ్స్ కోసం యూఎస్ సపోర్ట్ వాళ్ళకి కావాలి. కానీ భారతదేశంకి వచ్చేటప్పుడు ఏం చేస్తున్నారు ట్రంప్ అనేది పెద్దది. ఎందుకంటే మన దగ్గర నుంచి వెళ్ళే టాప్ 5 ప్రోడక్ట్స్ మనం చూస్తే చాలా మటుకు బట్టలు, అంటే హోసియరీ, అది మన దగ్గర వరంగల్ వైపు కీటెక్స్ అంటే కేరళ నుంచి వచ్చిన కంపెనీ చూడండి, తిరుపూర్, లుధియానా ఇట్లాంటి ప్లేసెస్ నుంచి వెళ్ళే బట్టలు, దాని మీద ఇప్పుడు 63% పెట్టారు డ్యూటీ. అది కాకుండా మీరు చూస్తే నెక్స్ట్ జెమ్స్ అండ్ జ్యువెలరీ మనం ఎక్స్పోర్ట్ చేసేది. మూడోది మిషన్ పార్ట్స్, అంటే మనం ఏదైనా చిన్న చిన్న మిషన్లో దాని పార్ట్ వాడుకుంటాం. కానీ దీంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ అయినది ఫార్మస్యూటికల్స్. దాని మీద ఏ డ్యూటీ లేదు. ఎందుకంటే చాలా క్లియర్, ఆ ఫార్మస్యూటికల్స్ అంటే వాళ్ళు యూఎస్లో ఉన్న సిటిజన్స్ కొనాలంటే ఇండియా నుంచి తయారు చేసిన కంపెనీలు చేసే ఫార్మా కొంటేనే వాళ్ళకి ఒక ఎఫెక్టివ్ కాస్ట్ దొరుకుతుంది. లేకుంటే వాళ్ళు దీనికన్నా 100%, 200% ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది యూరోపియన్ కంపెనీస్ దగ్గర నుంచి కొనుక్కుంటే. అది కాకుండా ఇంకొక ఏంటంటే ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్, అంటే దాంట్లో మెయిన్గా మొబైల్ ఫోన్స్. ఇప్పుడు పెద్ద ఒక అనౌన్స్మెంట్ చేశారు, యాపిల్ $100 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తారని. అది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. దీనికన్నా ముందు ట్రంప్ ఏమో యూరోపియన్ యూనియన్ $250 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తా అన్నారు. అది ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు, ఎందుకు చేస్తారు, అగ్రిమెంట్ ఉంటే, అగ్రిమెంట్ ఏం లేదు, సంతకాలు కూడా చేయలేదు. అది కాకుండా నెక్స్ట్ మనం చూస్తుంది ఏంటంటే చాలా ఇంపార్టెంట్, ఒకవైపు డీల్స్ నడుస్తున్నప్పుడు ఇంకో వైపు థ్రెట్ నడుస్తుంది. మనం చైనా దగ్గర నుంచి నేర్చుకోవాలి. చైనా మీద మీరు గుర్తుంటుంది, 25 అన్నారు, మళ్ళీ 50 అన్నారు, మళ్ళీ 100 అన్నారు, 125 అన్నారు, 250 అన్నారు. చైనా అసలు పట్టించుకోలేదు. మనం కూడా ఒక మెచ్యూర్ కంట్రీ లాగా, ఎందుకంటే వీఆర్ ద 4th లార్జెస్ట్ ఎకానమీ మనది, మనం కూడా ఒక మెచ్యూర్ కంట్రీ లాగా మోదీ గారు చేస్తున్న స్ట్రాటజీ చాలా చాలా క్లియర్. మీరు ప్యానిక్ కాకూడదు. ఎందుకంటే యూఎస్కి వైపు మనం చేస్తున్నది $80 బిలియన్ డీల్స్ ఎక్స్పోర్ట్. $80 బిలియన్ మనకి $40 బిలియన్ కన్నా తక్కువ రాదు, ఎట్టి పరిస్థితుల్లో వస్తుంది అది. ఎందుకంటే ఫైనల్ ఎవరు కడుతున్నారు? ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇస్తానండి, $10 ఒక ప్రోడక్ట్ని మనం యూఎస్కి పంపిస్తే దాని మీద 50% పెడితే ఎంత అవుతుంది? 150. అది ఎవరు కడుతున్నారు? అమెరికన్ కన్జ్యూమర్ కడుతున్నారు, మనం కాదు. అమెరికన్ గవర్నమెంట్కి $50 బిలియన్ వస్తుంది. అది కాకుండా వాళ్ళు మిగతా 50 వాళ్ళు కన్జ్యూమర్ కడుతున్నారు. అంటే ఎవరికి పోతుందంటే అమెరికాలో అక్కడ ఉన్న కన్జ్యూమర్కే ఇదంతా ఇన్ఫ్లేషన్ దెబ్బతింటుంది. లాంగ్ టర్మ్ వీళ్ళకి డెఫినెట్గా యూఎస్కి పెద్ద ప్రాబ్లం కాబోతుంది. షార్ట్ టర్మ్లో ఏదో బెనిఫిట్స్ వస్తుంది, వాళ్ళ కస్టమ్స్ డ్యూటీ నుంచి, వాళ్ళ టారిఫ్ నుంచి కలెక్షన్ ఎక్కువవుతుంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇన్ఫ్లేషన్ మొదలైనప్పుడు, ఉద్యోగాలు లేనప్పుడు, ఎందుకంటే కార్లు యూఎస్లో తయారు చేయలేము, వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ, అది మెయిన్ అనమాట.
ఓకే, జమీందర్ గారు, రష్యాతో చమురు కొనుగోళ్లే కాదు, బ్రిక్స్ కూటమిపై ట్రంప్కు ఎందుకు ఇంత అక్కసు? ఆయన సుంకాల్లో 50%తో పాటు భారత్, బ్రెజిలే టాప్లో ఉన్నాయి. ఇప్పుడు చైనా పని పడతామంటున్నారు. మేడం, ఇప్పుడు అమెరికా ఒక విధంగా చెప్పాలంటే ట్రంప్ హయాంలో ఉన్న అమెరికా ఒక ఆర్థికపరమైన సంక్షోభంలో ఉంది ఒకటి. రెండో విషయం ఏంటంటే అమెరికా తన హెగోనమీ అంటే ఆధిపత్య ధోరణి ఇప్పుడు ప్రపంచంలోని దేశాలు వినేటట్టు లేవు. ఫర్ ఎగ్జాంపుల్ G7 దేశాలకి అదొక కూటమి అనుకుంటే, అగ్రదేశాలైన G7 దేశాలు, మళ్ళా బ్రిక్స్ దేశాలు ఒక కూటమిగా ఉంది. ఈ బ్రిక్స్ దేశాల్లో సుమారు ఒక 40% ప్రపంచ జనాభా ఉన్నారు. అందులో సింహభాగం చైనా నుండి, ఇండియా నుంచి ఉన్నారు. అదేవిధంగా ప్రపంచ జీడిపిలో 1/3 పైగా బ్రిక్స్ శాతం ఉంది. సో ఒక విధంగా చెప్పాలంటే ఇది బ్రిక్స్ కానీ ఒక బలమైన కూటమిగా ఏర్పడితే, మరొక వైపు బ్రిక్స్ దేశాల్లో కూడా వాళ్ళ యొక్క ఎక్స్చేంజ్ కరెన్సీని కూడా వాళ్ళ యొక్క లోకల్ కరెన్సీలో చేసుకోవడానికి, డాలర్కు వ్యతిరేకంగా చేసుకోవడానికి, అవసరమైతే ఎన్ని పెట్టుకోవడానికి కూడా ఒక పావులు కదిపారు బ్రిక్స్ దేశాలు. సో చాలా సమైక్యంగా ఉంటున్నాయి ఈ దేశాలు. అందులో భారతదేశం ప్రధాన పాత్ర వహిస్తుంది, చైనా వహిస్తుంది, రష్యా వహిస్తుంది. సో వాణిజ్యపరంగా చూస్తే డాలరు ఈ మధ్య కానీ చూస్తే ఇలా గడిచిన 6 నెలల్లో 7-8 నెలల్లో 10% వరకు కూడా దాని విలువ పడిపోయింది. డాలర్ విలువ పెరగలేదు, సరికదా పడిపోయింది. మరొక వైపు అంతర్జాతీయంగా యొక్క ఐరోపా యూనియన్ దేశాల్లో కానీ అమెరికాలో కానీ చూస్తే ఉత్పత్తి అంటే జీడిపి రేటు తగ్గుతూ వస్తుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతూ వస్తుంది. యూకేలో అయితే చాలా మరీ ఎక్కువగా ఉంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో చైనా పరిస్థితి ఆర్థికంగా చాలా ముందంజ వేస్తుంది, భారతదేశంలో కూడా ముందంజ వేస్తుంది. ఇందాక సురేష్ గారు చెప్పినట్టుగా 4వ స్థానం భారతదేశం ఆర్థిక వ్యవస్థగా ఉంది. సో అయితే సగటాదాయం మాట పక్కన పెడితే 4వ స్థానంలో ప్రపంచ దేశాల్లో భారత ఆర్థిక వ్యవస్థ ఉంది. రష్యా అనుకున్నారు యుద్ధాన్ని తట్టుకోలేదు, రష్యా మీద ఆంక్షలు కానీ విధిస్తే రష్యా చేతులు ఎత్తేసుకుంటుంది అనుకున్నారు ఉక్రెయిన్తో వార్ సందర్భంగా. సో అందుగురించి రష్యా అట్లాంటిది 3 సంవత్సరాల నుంచి యుద్ధం చేయగలుగుతుంది. తన వారు అనుకున్నట్టుగా, అంచనాలకు అనుకున్నట్టుగా వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ ఏమీ అయిపోలేదు. అంటే డెడ్ ఎకానమీస్ అంటున్నారు ట్రంప్ గారు. ఒకవైపు రష్యాని డెడ్ ఎకానమీ అంటాడు, లేకుంటే భారతదేశాన్ని డెడ్ ఎకానమీ అంటారు. మరి ఇంత విధంగా భారతదేశంలో అన్ని పరిస్థితులను తట్టుకుని, కోవిడ్ని తట్టుకుని, అన్నిటిని తట్టుకుని భారతదేశ ఎకానమీ ముందుకు సాగుతుంటే, చైనా ఎకానమీ ముందుకు సాగుతుంటే డెడ్ ఎకానమీ ఎట్లా అవుతుంది? ఇవి డెడ్ ఎకానమీ కాదు. అందుగురించి లోకల్ అమెరికాలో అంతరంగికంగా తనకున్నటువంటి సమస్యలను అధిగమించడానికి, ఆ సబ్జెక్ట్ని డైవర్ట్ చేయడానికి ఇదంతా కూడా ఈ టారిఫ్స్ అనేది ఒక తీసుకొచ్చాడు ప్రపంచవ్యాప్తంగా. అది ఐరోపా యూనియన్ సొంత మిత్రులైన నాటో దేశాలు ఉన్నాయి, ఐరోపా యూనియన్లో 28-29 దేశాలు ఉన్నాయి. ఈయూతో గొడవలు పెట్టుకుంటున్నారు, ఇట్లాంటి మన దేశాలతో గొడవలు పెట్టుకుంటున్నారు, అన్ని దేశాలతో గొడవలు పెట్టుకుంటున్నారు. అట్లాగా దాన్ని కాలయాపన చేసుకుంటూ వస్తున్నారు ట్రంప్ గారు. సో ఇది కానీ చూస్తే అల్టిమేట్గా ఇది చివరికి ఎక్కడ దారి తీయొచ్చు అంటే, సురేష్ గారు ఆల్రెడీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద ముమ్మాటికి, వాళ్ళ కన్జ్యూమర్స్ మీద, కస్టమర్స్ మీద ఇది తీవ్రమైన ప్రభావం జరుగుద్ది. ఒకటి, ప్రపంచంలో అమెరికా ఈనాడు చేస్తున్నటువంటి ఉత్పత్తి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో చైనాలో 3వ వంతు కూడా లేదు. సో అందుగురించి ఇప్పటికిప్పుడు అమెరికా యొక్క ఇండస్ట్రీ అంతా మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి వెళ్ళిపోద్దు అనుకోవటం చాలా పొరపాటు. వెళ్ళదు కూడా. ఎందుకంటే అమెరికా తన ఆదాయాన్ని అంతా సింహభాగం ఎక్కడి నుండి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుందంటే ఆర్మీ ఇండస్ట్రీ నుంచి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటుంది. బ్యాంకింగ్ వ్యవస్థల నుంచి, IMF, వరల్డ్ బ్యాంక్ నుంచి తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది అమెరికా ఆర్థిక వ్యవస్థ. లేకుంటే నోహౌస్, AI ద్వారా ఇట్లాంటి ద్వారా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. నోహౌలో కూడా మనం కానీ చూస్తే చాట్ GTPకి ప్రత్యామ్నాయంగా తక్కువ ఖర్చుతో చైనా కూడా ముందుకు వచ్చేస్తుంది. చైనా అన్ని రంగాల్లో ముందుకెళ్తుంది. అదేవిధంగా భారతదేశంలో కూడా అన్ని రంగాల్లో ముందుకెళ్ళడానికి మంచి అవకాశాలు మనకి కనబడుతున్నాయి. సో ఇటువంటి నేపథ్యంలో బ్రిక్స్ దేశాలు ఒకవైపు అమెరికాలో క్రింద బ్రెజిల్ ఒప్పుకోవట్లా, సౌత్ ఆఫ్రికా ఒప్పుకోవట్లా. బ్రిక్స్కి చాలా దేశాలు ఇప్పుడు సౌదీ అరేబియా కానీ, ఎమిరేట్స్ కానీ, లేకుంటే కువైట్ కానీ, ఈజిప్టు, మళ్ళీ అనేక దేశాలు కూడా కలుస్తున్నాయి. సో ఇది చివరికి ఒక పెద్ద కూటమి అయిపోతుంది అని ఒక భయంతో బ్రిక్స్ మీద కూడా దాడికి దిగడానికి ట్రై చేస్తున్నాడు. కానీ నేను అనుకోవటం బ్రిక్స్ వ్యతిరేకంగా ట్రంప్ గారు ఏం చేయలేరు. ఓకే, సుబ్బారావు గారు, ఇప్పుడు ముందు 25, తర్వాత 25 మొత్తం 50% టారిఫ్తో భారత పరిశ్రమలు, వాణిజ్య వర్గాలపై అసలు ఎలాంటి ప్రభావం పడనుంది? ప్రధానంగా ప్రభావితమయ్యే రంగాలేంటి? ఆ భారం విలువ ఎంత ఉండొచ్చు?
ప్రభావం అనేది తప్పకుండా ఉంటుంది. అయితే అది లాంగ్ టర్మా షార్ట్ టర్మా అనేది చూసుకోవాలి. ఎందుకంటే టారిఫ్లు పెరగడం వల్ల ముఖ్యంగా ఎగుమతులు దెబ్బతింటాయి. పర్టికులర్ గా యునైటెడ్ స్టేట్స్ కి, యూరోపియన్ యూనియన్ మార్కెట్ లో మనం పోటీని తట్టుకోలేక నష్టపోవాల్సి ఉంటుంది. కొన్ని సమయాల్లో ఎగుమతిదారులు ఆర్డర్లు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. తర్వాత ఇది లాంగ్ రన్ లో కానీ ఉంటే ఎగుమతులు ఎప్పుడైతే తగ్గిందో ఆటోమేటిక్ గా ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. ప్రొడక్షన్ అనేది తగ్గడం వల్ల ఎంప్లాయ్మెంట్ ఎఫెక్ట్ వస్తుంది, కంపెనీస్ నష్టం వల్ల అనేది జరుగుతుంది. అయితే మీరు అడిగినట్టు ఏ రంగాల మీద బాగా ఎఫెక్ట్ ఉన్నది అంటే 2024 స్టాటిస్టిక్స్ ప్రకారం ఇండియా నుంచి యుఎస్ ఎక్స్పోర్ట్ అయ్యే దాంట్లో సురేష్ గారు చెప్పినట్టు టెక్స్టైల్ అండ్ గార్మెంట్ సెక్టర్ $5.5 బిలియన్ ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యాయి. ఇది ఒక సెక్టార్ కొంచెం ఇబ్బంది పడచ్చు. అయితే ఈ టారిఫ్లు పెరగడం వల్ల కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో చైనా, బంగ్లాదేశ్, వియత్నాం ఇలాంటి కంట్రీలు కూడా ఈ పోటీలోకి ఎంటర్ అవ్వచ్చు. మన తాలూకా కొంత మార్కెట్ని లాంగ్ టర్మ్ లో తీసుకోవచ్చు బికాస్ ఆఫ్ హై టారిఫ్. అలాగే స్టీల్ అండ్ అల్యూమినియం లాస్ట్ ఇయర్ లో మనది ఇంచుమించు $2.8 బిలియన్ ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయితే జరిగింది. దీని మీద ఆల్రెడీ స్టీల్ సెక్టర్ ఎఫెక్ట్ అయింది. ఈ 50% వాళ్ళు ఇంకొంచెం దెబ్బతింటది. అలాగే ఫార్మా రంగం పర్టికులర్ గా అంటే లైఫ్ సేవింగ్ డ్రగ్స్ వీటన్నిటి మీద ఎగ్జంప్షన్ ఇచ్చిన లాంగ్ టర్మ్ లో డిఫరెంట్ ప్లాన్స్ అతనికి ఉన్నాయి. లాస్ట్ ఇయర్ లో $12.7 బిలియన్ వర్త్ డ్రగ్స్ అనేవి ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యాయి. ఇదొక సెక్టారు. నెక్స్ట్ ఆటోమొబైల్ పార్ట్స్, పర్టికులర్ గా ఇండియన్ ఆటో ఇండస్ట్రీ చాలా మటుకు యుఎస్ మార్కెట్ మీద డిపెండ్ అయింది. నియర్లీ $2.8 బిలియన్ వరకు ఇండియా ఎక్స్పోర్ట్ చేసింది లాస్ట్ ఇయర్ లో. ఇంకొక ముఖ్యమైన సెక్టార్ ఏంటంటే జెమ్స్ అండ్ జ్యువెలరీ. ఇండియన్ జెమ్ అండ్ జ్యువెలరీ యుఎస్ లో చాలా ఫేమస్. ఇది $11.9 బిలియన్ లాస్ట్ ఇయర్ ఎక్స్పోర్ట్ జరిగింది. ఇదొక సెక్టార్ కొంచెం ఎఫెక్ట్ అవ్వచ్చు. మొత్తం మీద ఇండియాకి యుఎస్ ఎక్స్పోర్ట్ చేసే వాటి అన్నిటి విలువ ఈ 50% టారిఫ్ కానీ ఉంటే $20 నుంచి $25 బిలియన్ వరకు ఎఫెక్ట్ అనేది ఉండవచ్చు. ఇది ఇండియన్ జీడిపిలో నియర్లీ 0.5 to 1% మేరకు గ్రోత్ రేట్ లో తగ్గొచ్చు ఇది కానీ కంటిన్యూ అయితే. ఆఫ్ కోర్స్ ఎట్టి పరిస్థితుల్లో ఇది ఉండదు, ఎందుకంటే దీనివల్ల చాలా మంది మైక్రో స్మాల్ మీడియం ఇండస్ట్రీస్ ఎఫెక్ట్ అవుతాయి. అయితే దీనికి ఆల్టర్నేటివ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. పర్టికులర్ గా మార్కెట్ డైవర్సిఫికేషన్, తర్వాత ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకొని యూకే, యుఏఈ, యూరోప్ వీటన్నిటితో మనం ఇవ్వచ్చు. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీము ఇండియన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడానికి, క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి కూడా మనం చూడొచ్చు దీన్ని. రైట్. సురేష్ గారు, ఉక్రెయిన్లో రష్యా చేస్తున్నది తప్పంటూ అందుకు భారత్ను నిందిస్తున్న ట్రంప్, గాజాలో ఇజ్రాయెల్ చేస్తుంది మాత్రం నరమేధం కాదని ఎలా అంటారు? ఎలా సమర్థించుకుంటారు? అదే ఆయన కన్వీనియన్స్ అండి చాలా మటుకు. ఎందుకు గాజా గురించి చెప్తున్నారు? ఇదే రష్యా దగ్గర నుంచి చైనా ఆయిల్ కొనుక్కుంటున్నారు కదా. మొన్న మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు, చాలా బాగుండే స్టేట్మెంట్. అది ఏమన్నారంటే అమెరికా రష్యా వైపు నుంచి యురేనియం హెక్సాఫ్లోరైడ్ కొనుక్కుంటున్నారు, అది కాకుండా అమెరికా పెలేడియం కొనుక్కుంటున్నారు, రేర్ ఎర్త్స్ కొనుక్కుంటున్నారు, అన్ని ఫర్టిలైజర్స్ కొనుక్కుంటున్నారు రష్యా దగ్గర నుంచి. యూరోప్ ఏమో ఇప్పుడు కూడా గ్యాస్ కొనుక్కుంటున్నారు. అంటే యూరోప్కి ప్రాబ్లం లేదు, చైనాకి ప్రాబ్లం లేదు, టర్కీ కూడా ఆయిల్ కొనుక్కుంటున్నారు రష్యా దగ్గర నుంచి. వీళ్ళందరూ ఆయిల్ కొనుక్కుంటున్నప్పుడు భారతదేశం మీద ఎందుకండి 50%? ఇది అడగాల్సిన ప్రశ్న. ట్రంప్కి ప్రాబ్లం ఏంటంటే ఇంకా అది చెప్పట్లేదని డైరెక్ట్గా, అంటే మన ఆయుధాలు రష్యా దగ్గర నుంచి కొనుక్కుంటాం. మన S-400 కొనుక్కున్నప్పుడు గుర్తుంటుంది మీకు, మన మీద అప్పుడు చాలా మటుకు అమెరికా బ్లాక్మెయిల్ ట్రై చేశారు, థ్రెటన్ చేశారు, ఇండియాని శాంక్షన్స్ పెడతా ఉన్నారు. కానీ మన S-400 కొనుక్కున్నాం, మనకు అది పనికొచ్చింది మన ఆపరేషన్ సింధూర్లో. అమెరికాకి ఏం కావాలంటే భారతదేశం వాళ్ళ దగ్గర నుంచి ఆయుధాలు కొనుక్కోవాలి, బికాజ్ వీఆర్ ద వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ఆర్మ్స్. ఇప్పుడు కాదండి, ఇప్పుడు కొంచెం తగ్గింది, మన ఆత్మనిర్భర్ భారత్కి వెళ్ళిపోయాం ఇప్పుడు. కానీ అమెరికా ప్రాబ్లం ఏంటంటే ఇజ్రాయెల్తో వాళ్ళు ఇట్లా గొడవ పెట్టుకోలేరు, బికాజ్ వాళ్ళకి తెలుసు జ్యూస్ వాళ్ళ పవర్ అమెరికాకి చాలా బాగా తెలుసు. అమెరికన్ మీడియా కంట్రోల్ చేస్తున్న జ్యూస్ కంట్రోల్ చేస్తారు, ఫైనాన్షియల్ సిస్టమ్ వాళ్ళ చేతిలో ఉంది. నెటన్యాహుతో గొడవ చేయలేరు ఆయన. తో భారతదేశం మీద 50% ఏంటి 100% కూడా పెట్టచ్చు రేపు. కానీ మీకు గుర్తుపెట్టుకోండి, ఇది 50%లో ఈ 25% అని చెప్పేది ఆగస్ట్ 27 దాకా వాయిదా పడ్డది. ఇప్పుడు దాని తర్వాత చూసుకుందాం అంటున్నారు. సో నిన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక రిపోర్టర్ అడిగారు,
మీరు భారతదేశం మీద 15 రోజులు టైం ఇచ్చారు భారతదేశానికి రష్యాతో ఆయిల్ డీల్స్ ఎండ్ చేయడానికి, కానీ చైనాకి మీరు 90 రోజులు ఎందుకు ఇచ్చారని అడిగారు. అది నాకు చూస్తానులే తర్వాత అని చెప్పి అవాయిడ్ చేసుకున్నారు క్వశ్చన్. ఇదే మెయిన్లీ ట్రంప్ ప్రాబ్లం ఏంటంటే, ట్రంప్కి ఒక కంప్లీట్ ఒక స్టెబిలిటీ లేదు ఆయన మాట్లాడేది. ఒకరోజు ఒకటాడు, నెక్స్ట్ డే ఇంకో మాట అంటారు. అడిగినప్పుడు పెలేడియం ఎందుకు కొంటున్నారు మీరు యురేనియం హెక్సాఫ్లోరైడ్ ఎందుకు కొంటున్నారంటే అది నాకు తెలియదు అంటున్నారు. ఆలోచించండి, ఒక యుఎస్ ప్రెసిడెంట్కి అదంతా తెలియదు, కానీ భారతదేశం రష్యా నుంచి ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసుకుంటే ఆయనకు తెలుసు. దీనికన్నా ముందు కూడా మీకు తెలుసు ఇండియా ఎందుకు ఎక్స్పోర్ట్ చేస్తుంది. రష్యన్ ఆయిల్ తీసుకొని మన రిఫైనరీ రిఫైన్ చేసి మన యుఎస్కి అమ్మాం మనం. అది అప్పుడు వాళ్ళకేం ప్రాబ్లం లేకుండే. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత ప్రాబ్లం మొదలైంది. ఎందుకంటే అమెరికన్ ఆయిల్ డ్రిల్లింగ్ మొదలైంది, షేల్ ఆయిల్ మొదలైంది. ఆ షేల్ ఆయిల్ సెల్ చేయాల్సి వస్తుంది, వాళ్ళకి ఎక్కడో అమ్మాలి కదా. రష్యన్ ఆయిల్ వస్తే మనకు $40 బ్యాలర్కి ఇస్తే ప్రాబ్లం, ఎందుకంటే వీళ్ళు $60-70 అమ్ముకుంటున్నారు. రష్యాకి ఎట్లా యుద్ధంతో ఏ సంబంధం లేదు దీనికి. బేసిక్లీ రష్యన్ ఆయిల్ మనం కొనకూడదు, రష్యా నుంచి ఇంకేం కొనకూడదు అని చెప్పట్లేదు. చూడండి, ఆయిల్ ఒకటే ప్రాబ్లం. రష్యా దగ్గర నుంచి మనం కావాలంటే రేపు యురేనియం కొనుక్కున్నామా, లేకుంటే పెలేడియం కొనుక్కుంటామా, రేర్ ఎర్త్స్ కొనుక్కుంటామా, ఏది చేస్తే కూడా అమెరికాకి ప్రాబ్లం లేదు. కానీ ఆయిల్ మనం అమెరికా దగ్గర నుంచి కొనుక్కోవాలండి. ఆలోచించండి, యూరోపియన్ యూనియన్ సరెండర్ చేసేసారు, యూకే సరెండర్ చేసేసారు. మీరు చెప్పండి ఏం కావాలంటే మేము మీ దగ్గర నుంచి కొనుక్కుంటాం. ఎందుకు కొనాలండి? మాకు ఎక్కడ కావాలంటే ఎక్కడ చీపెస్ట్గా ఉంటే అక్కడి నుంచి కొంటామని జయశంకర్ గారు చాలా క్లియర్గా చెప్పారు దీనికన్నా ముందు కూడా. అవును, రైట్. జమీందర్ గారు, ముందే నిర్ణయం అయ్యాయో ఇప్పుడు నిశ్చయం అయ్యాయో ప్రధానమంత్రి మోదీ చైనా వెళ్ళనున్నారు, అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ రానున్నారు. ఈ పరిణామాల ప్రాధాన్యత ఏంటి? చూడండి మేడం, ఇప్పుడు చారిత్రాత్మకంగా భారతదేశానికి రష్యాకి, అటు భారతదేశానికి చైనాకి చాలా సంవత్సరాల నుంచి, ముఖ్యంగా చైనాకి భారతదేశానికి మధ్య సిల్క్ రోడ్ నుంచి ఎప్పటి నుంచో ట్రెడిషనల్గా రిలేషన్స్ ఉన్నాయి. సో తాత్కాలికంగా కొన్ని విషయాల్లో మనకి చైనాకి ఇబ్బందులు ఏర్పడినప్పటికీ ఆ డైలాగ్ అనేది ఉండటము, ఇరు దేశాల మధ్య ఏమన్నా సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవటం. సో డైలాగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ కాన్ఫ్రంట్రేషన్. ఆ విధంగా చర్చలు ముందుకు వెళ్తే చూడండి, ఇప్పుడు ఎకానమీ ఒకవైపు చైనా ఎకానమీ, భారతదేశపు ఎకానమీ, రష్యన్ ఎకానమీ, ఈ మూడు కానీ కలుసుకుంటే సోకాల్డ్ సౌత్ ఏషియాలో ఈ మూడు దేశాలు కానీ కలుసుకుంటే ప్రపంచ ఎకానమీని ఒక గేమ్ చేయొచ్చు, అంత బలమైన శక్తి ఉంది. ట్రంప్ ఆయన ఎట్లాగూ పాకిస్తాన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆ మునీర్ గారిని రెండోసారి ఇన్వైట్ చేస్తున్నారు ఆయన వాషింగ్టన్కి. వాళ్ళు చాలా స్పష్టంగా ఉన్నారు పాకిస్తాన్ వైపు. మనం ఈ పరిస్థితుల్లోనైనా సరే మనం ఆ బంధాన్ని కొంచెము, అంటే ఒకటి మనం చెప్పగలం బంధాన్ని విడుకోవాలని, అంతంత సులభమైంది కూడా కాదు. దౌత్యంలో చాలా ఆచితూచి అడుగు వేయాలి. ఎందుకంటే మన భారతీయులు అనేక లక్షల మంది, 60-70 లక్షల మంది భారతీయులు అక్కడ వర్క్ చేస్తున్నారు, సైంటిస్టులుగా వర్క్ చేస్తున్నారు, లేకుంటే సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఏడాది కూడా వేలాది మంది మన భారతదేశాన్ని వదిలి అక్కడికి వెళ్ళి స్థిరపడటానికి ప్రయత్నం చేస్తున్నారు. సో అందుగురించి ఈ రిలేషన్స్ని మనము, అంటే జనరేషన్ బట్టి అక్కడ ఉంటున్నారు కూడా భారతీయులు. అందుగురించి రెండు దేశాల మధ్య రిలేషన్, ఒక ట్రంప్ గురించి మనము తొందరగా వదులుకోవాల్సిన అవసరం లేదు. కానీ అదే సమయంలో ఈ ఆర్థిక ఈ ఈక్వేషన్స్ వచ్చినప్పుడు మాత్రం, లేకుంటే పీస్ అండ్ వార్ ఇష్యూస్ వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా భారతదేశానికి ఇందాక సురేష్ గారు చెప్పినట్టుగా S-400 క్షిపణి రక్షణ వెపన్స్ కానీ మన దగ్గర లేకుంటే ఆ రోజు మనము కొంచెం ఇబ్బంది పడి ఉండేవాళ్ళం పాకిస్తాన్ వార్తో. సో అందుగురించి మనకు మన బంగ్లాదేశ్ వార్లో కూడా, డ్యూరింగ్ బంగ్లాదేశ్లో వార్లో కూడా విశాఖపట్నానికి కూడా అక్కడ సబ్మెరైన్ వస్తే, పాకిస్తాన్ సబ్మెరైన్ వస్తే మనల్ని హెచ్చరించి సపోర్ట్ చేసి దాన్ని మీరు వెనక పంపించగలిగింది అప్పటి సోవియట్ యూనియన్ మాత్రమే. సో అందుగురించి మన రిలేషన్స్ బిట్వీన్ సోవియట్ యూనియన్ అండ్ ఇండియా, బిట్వీన్ చైనా అండ్ ఇండియా మనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. సో అయితే ఎప్పుడైతే ఈ మూడు దేశాలు కానీ ఏకమైనాయో, ఈ మూడు దేశాల ఎకానమీలు కానీ ఒక తాటి మీద ఉండి బ్రిక్స్ దేశాన్ని ఇంకా బలోపేతంగా చేయటం జరిగిందో తప్పనిసరిగా ప్రపంచానికి ఒక మార్గదర్శనం. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు డెవలప్మెంట్ యూరోప్లో ఉండేది, యూరోప్ నుంచి అమెరికాకి వెళ్ళింది, ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి ఆసియాకి వస్తుంది. ఇది మాత్రం వాస్తవం. ట్రంప్ ఇది వాస్తవం గ్రహించాలి. ప్రపంచ ప్రజలంతా ఈ వాస్తవాన్ని గ్రహిస్తున్నారు, కానీ వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. సో అందుగురించి మార్కెట్లు అనేది ఇప్పుడు వీళ్ళు సొంతంగా మార్కెట్లు క్రియేట్ చేసుకోగలుగుతున్నారు ఈ దేశాలు, వాళ్ళ దేశ ప్రజల కోసం. సో అందుగురించి వాళ్ళ మార్కెట్ల మీద వీళ్ళు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. కనుక
ఈ రిలేషన్స్ కొనసాగాలని మనం ఆశిద్దాం. రైట్. సుబ్బారావు గారు, టారిఫ్ యుద్ధమే కాదు డెడ్ ఎకానమీలు కలిసి మునగండి అంటూ ఇండియా రష్యాపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ట్రంప్. నిజంగా మనవి డెడ్ ఎకానమీలా? బ్రిక్స్ బలం ఏంటి? మనం డెడ్ ఎకానమీ కాదు, ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం ఒకటి. ఇది మనం చెప్పింది కాదు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 2025 భారత్ జీడిపి వృద్ధి రేట్ని 6.5 నుంచి 7% మధ్య ఉంటుందని అంచనా వేసింది. అలాగే డిజిటల్ ఎకానమీ, యూపీఐ, ఇండియా స్టాక్ వంటి వాటిలో ప్రపంచానికే మనం ఒక ఆదర్శంగా ఉన్నాం. ఇవాళ నిర్మాణ రంగంలో కానీ, స్టార్టప్ ఇన్నోవేషన్లో కానీ, రెన్యూబుల్ ఎనర్జీ వంటి రంగాల్లో వీఆర్ రోల్ మోడల్ టు ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. భారత్ ఎట్టి పరిస్థితుల్లో డెడ్ ఎకానమీ కాదు, ఇది గ్లోబల్ గ్రోత్ ఇంజిన్ అని చెప్పొచ్చు. ఓకే. అయితే రష్యా పరిస్థితి అంటే ఇప్పుడు ట్రంప్ విధిస్తున్న సుంకాలు, భారత నాయకత్వం స్పందనపై మన పారిశ్రామిక వర్గాలు ఏమంటున్నాయి? ఇప్పుడు తలగ్గటం, రాజీ పడటమే మార్గమా? ముందున్న ప్రత్యామ్నాయాలేంటి? మనకి భారతదేశం పర్టికులర్ గా పరిశ్రమల వర్గాలు, భారత ప్రభుత్వం కానీ పర్టికులర్ గా న్యాయకత్వం, భారత ప్రభుత్వం ఇంకా అధికారంగా గంభీరంగానే స్పందించలేదు. ఎందుకంటే ఒకటి, ఇది ఎన్నికల ప్రచారం టైము. రెండోది, తుది విధానం అనేది ఇంకా అభివృద్ధి చెందలేదు. అయితే వాణిజ్య మంత్రిత్వ శాఖ చాలా క్లియర్ కట్ గా ఇది అన్యాయం, అకారణం, అసమంజసమని ఇచ్చింది. ఎందుకంటే ఇందాక సురేష్ గారు చెప్పినట్టు చైనా ఇంపోర్ట్ చేసుకుంటుంది రష్యా నుంచి, తర్వాత టర్కీ ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇన్ని కంట్రీస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు భారతదేశం మీదనే ఇలాగా ఈ విధమైనటువంటి సుంకాలు విధించడం అనేది చాలా అన్యాయం. దీన్ని ఇండియా WTO బైలేటరల్ ట్రేడ్ చర్చల్లో రక్షణాత్మక వ్యూహంగా రూపొందించి ప్రజెంట్ చేయొచ్చు. అయితే పారిశ్రామిక వర్గాలు కొంత గాబరా పడచ్చు, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ అనేది ఎఫెక్ట్ అవుతుందేమో అన్న రకంగా ఉంటుంది. ఎందుకంటే అమెరికా ఎంతసేపు వాళ్ళ స్వయం పృష్టి గురించి ఆలోచిస్తుంది కానీ గ్లోబల్ ట్రేడ్ గురించి ఆలోచించడం లేదు. పర్టికులర్ గా మీరు కొన్ని సెక్టార్స్ చూస్తే ఆ సెక్టార్ ప్రెసిడెంట్స్ కానీ, సెక్టార్ లో ఉన్న సీనియర్ నాయకులు కానీ చెప్పేది ఏంటంటే, ఒకవేళ టెక్స్టైల్ రంగంలో టారిఫ్లు కానీ పెరిగితే రాబోయే ఆర్డర్ల మీద తీవ్ర ప్రభావం ఉంటుంది. అలాగే స్టీల్ అండ్ మెటల్స్ లో యుఎస్ మార్కెట్స్ నుండి డైవర్ట్ చేసి మిడిల్ ఈస్ట్, లాటిన్ అమెరికన్ మార్కెట్స్ లోకి వెళ్తే బాగుంటుంది అనేది వాళ్ళ ఆలోచనలోకి వచ్చారు. అప్పుడే ఇది తాత్కాలిక దెబ్బగా కనిపించిన మౌలికంగా లాంగ్ టర్మ్ లో ఇతర మార్గాలను సిద్ధం చేసుకోవాలని ఫార్మా ఇండస్ట్రీ అనేది ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇది భారత వ్యాపార ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉంది. విదేశీ విధానాల పట్ల తలొగ్గితే ఇతర దేశాలు కూడా ఇదే విధంగా టారిఫ్లు పెంచే అవకాశం ఉన్నది. ఈ సిచ్యువేషన్ లో భారత నాయకత్వం ముందు ఉన్న సవాళ్ళు ఏంటంటే ట్రేడ్ డైవర్సిఫికేషన్. అమెరికా మీద ఆధారాన్ని తగ్గించి యూరోప్, దక్షిణాఫ్రికా, ఏషియన్ మార్కెట్ల మీద ఎగుమతుల్ని పెంచడానికి ఆలోచించాలి. అంటే ఇది ఇమీడియట్ గా అనేది జరగకపోవచ్చు, కాకపోతే ఎప్పుడైనా ఇటువంటివి జరిగేటప్పుడు ఆల్టర్నేటివ్ మార్కెట్ అనేది, ఆల్టర్నేటివ్ వే అనేది ఆలోచించడానికి ఇది ఒక అవకాశం వచ్చింది మనకి ఇప్పుడు. అలాగే యూకే, యూరోపియన్ యూనియన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలతో బైలేటరల్ ఒప్పందాలు, ఆల్రెడీ యూకేతో బైలేటరల్ ఒప్పందం, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది జరిగింది. అది కొంత బెనిఫిట్ జరుగుతుంది. ఇదే విధంగా మిగతా కంట్రీస్ తో కూడా మనం చేసుకోవడం వల్ల ఇదవుతుంది. తర్వాత వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్, ఎంతసేపు అగ్రికల్చర్ లో సర్వీస్ కాకుండా వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్, ఇన్నోవేషన్, హై ఎండ్ ప్రొడక్ట్స్ మీద మనం దృష్టి పెడితే ఆటోమేటిక్ గా మన ఎగుమతులు అనేది పెరుగుతాయి ఇతర దేశాలకి. తర్వాత డిజిటల్ ట్రేడ్ సేవలు, ఎందుకంటే ట్రంప్ సుంకాలు ఎప్పుడు వస్తువుల మీదే కానీ సేవల మీద అనేది ఉండదు. ఎందుకంటే ఐటీ, సాస్, డిజిటల్ సర్వీసెస్ వీటన్నిటి మీద మనం కొంచెం ఎంకరేజ్మెంట్ చేస్తే గవర్నమెంట్ ఆటోమేటిక్ గా ఆ ఎక్స్పోర్ట్స్ అనేది పెరిగి కొంతవరకు కాంపన్సేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ఇవాళ ట్రంప్ ఉపన్యాసంలో క్లియర్ గా చెప్పింది ఏంటంటే, మరి చైనా కూడా ఇంపోర్ట్ చేసుకుంటుంది కదా, ఇండియా మీద ఎందుకు విధిస్తున్నారు అంటే, నెక్స్ట్ కాబోయే రోజుల్లో చైనా మీద కూడా చేస్తామంటున్నాడు. రేపు పొద్దున టర్కీ మీద చేయొచ్చు, ఇంకెవరో రష్యా మీద తీసుకుంటే ఇదేంటంటే ఒక ఆపర్చునిటీగా ఈ దేశాలన్నీ కలిసి గ్లోబల్ ఫోరం లో ట్రంప్ వ్యతిరేకంగా మాట్లాడి చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఒక వ్యూహాత్మకంగా భారత పరిశ్రమలు, భారత ప్రభుత్వం కానీ ముందుకెళ్తే తప్పనిసరిగా ట్రంప్ తలొగ్గొచ్చు. తలొగ్గే భారత్ లేదు, తలెత్తే భారత్ సిద్ధంగా ఉంది అనే మెసేజ్ మనం అనేది
ట్రంప్కి ప్రపంచానికి ఇవ్వాలి. ఓకే, రైట్. సురేష్ గారు, ఫ్రెండ్ అంటూనే ఇండియాపై నోటికి ఎంత వస్తే అంత అంటున్న ట్రంప్ పాకిస్తాన్పై మాత్రం అంతులని ప్రేమ కురిపిస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టారిఫ్సే తీసుకుంటే ఇప్పుడు ఆ దేశంపై ఏమో 19% విధించారు, బంగ్లాదేశ్పై 20% టారిఫ్ వేశారు. అసలు కారణం ఏంటి? ఒకటి, పాకిస్తాన్లో వాళ్ళ ఎకానమీ మొత్తం దెబ్బతిన్నాడు, మనందరికి తెలుసు. లిటరలీ అడుక్కొని తింటున్నారు వాళ్ళు. వాళ్ళు డబ్బులు లేవు. వాళ్ళు వరల్డ్ బ్యాంక్ దగ్గర వెళ్ళి కానీ IMF దగ్గర వెళ్ళి కానీ 1 బిలియన్ 2 బిలియన్ 3 బిలియన్ వాళ్ళు తీసుకుంటున్నారు డబ్బులు. యూఎస్కి ఏం కావాలంటే పాకిస్తాన్ దగ్గర ఉన్న రేర్ ఎర్త్స్ ఉంది, గిల్గిట్ బాల్టిస్తాన్ వైపు, ఇంకా ఇటువైపు కొంచెం పాకిస్తాన్లో ఆ బలూచిస్తాన్ వైపు రేర్ ఎర్త్స్ ఉంది అన్నమాట. ఆ రేర్ ఎర్త్స్ అమెరికాకి కావాలి. దానికోసం చూడండి వాళ్ళ అగ్రిమెంట్ ఎక్కడెక్కడ చేసుకున్నారు. వాళ్ళు యూక్రెయిన్తో ఒప్పందం పెట్టుకున్నారు. అక్కడ కూడా ఏం చెప్పారు జెలెన్స్కీకి, మీరు మా దగ్గర నుంచి ఆయుధాలు కావాలంటే మీరు ముందు మాకు రేర్ ఎర్త్స్ యాక్సెస్ ఇవ్వండి అని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు 65% వరల్డ్లో ఉన్న రేర్ ఎర్త్స్ చైనా దగ్గర ఉంది. అంటే చైనాలో ఉందని కాదు, చైనా మయన్మార్ లాంటి కానీ ఆఫ్రికా కానీ అట్లాంటి రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నారు. మొన్న మోదీ గారు 6 నేషన్ టూర్కి వెళ్ళినప్పుడు కూడా గుర్తుంటుంది, దాంట్లో 2 దేశాల నుంచి మనం సైన్ చేసింది రేర్ ఎర్త్స్ కోసం ఉన్న అగ్రిమెంట్ అనమాట. అదొకటి. రెండవది, బిట్కాయిన్ అండ్ క్రిప్టో కరెన్సీ గురించి ట్రంప్ వాళ్ళ ఫ్యామిలీతో నాకు అగ్రిమెంట్ సైన్ చేశారు. దీన్ని యూజువల్లీ ఒక చాలా లీగలీ ఒక స్ట్రాంగ్ దేశం ఉంటే వాళ్ళు దీన్ని కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. రాష్ట్రపతి వాళ్ళ ఫ్యామిలీ, ప్రెసిడెంట్ వాళ్ళ ఫ్యామిలీనే ఒక రాష్ట్రంతో అగ్రిమెంట్ సైన్ చేస్తున్నారు. దాని తర్వాత ఆ గవర్నమెంట్తోనే డీల్స్ చేసుకుంటున్నారు. సో పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు. దీనికన్నా ముందు మీకు గుర్తుంటుంది, నేటో ఉన్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్ చాలా డబ్బులు వచ్చేది. అప్పుడు ఒసామా బిన్ లాదెన్ పట్టుకోవడానికో లేకుంటే దేనికో చెప్పేసి పాకిస్తాన్ F-16 తీసుకున్నారు. భారత వ్యతిరేకంగా వాడకూడదని చెప్పిన తర్వాత కూడా వాడుకున్నారు మొన్న. ఇదన్నీ పాకిస్తాన్ చేస్తూనే ఉంటారు. పాకిస్తాన్ ఈజ్ అ ఫెయిల్డ్ నేషన్ అని మనం ఎప్పుడు చెప్పుకుంటూ వస్తున్నాం. ఇట్లాంటి ఫెయిల్డ్ నేషన్స్ని బ్యాక్ చేయొచ్చు. ఎందుకంటే సార్ చెప్పినట్లు స్ట్రాంగ్ నేషన్స్ మనం ఇప్పుడు ఇది ఒక కొత్త ఆపర్చునిటీ మనకి. అదే అందరూ అంటున్నారు, నరసింహారావు గారు ఓపెన్ అప్ చేసిన ఎకానమీ లాగానే అప్పుడు ఆయన గవర్నమెంట్ చేసినట్టు ఇప్పుడు మోదీ గారు చేయాల్సింది ఏంటంటే మన MSME సెక్టర్, ఇది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ మన కోసం. మన సర్వీస్ కంట్రీగా బయట అన్ని దేశాలు మనం తెలుసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ చైనా తీసుకెళ్ళిపోయారు. అది మనం చేసిన తప్పు, ఇప్పుడు కాదు 70 నుంచి మనం చేసిన తప్పులు అది. కానీ ఈ టైమ్ హెస్ కమ్ నౌ. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మనం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్గా పెరగాలి. మన ఆత్మనిర్భర్గా మాట్లాడుతున్నాం. ఆత్మనిర్భర్కి అన్నిటికంటే పెద్ద ఛాన్స్ ఇది. భారతదేశం వాళ్ళ డొమెస్టిక్ డిమాండ్ పెంచుకోవాలి. ఇప్పుడు మీరు చూసుకుని నెల్లూరు నుంచి షింప్స్ పంపిస్తారు. నెల్లూరు అని కాదు, ఆంధ్ర వైపు చాలా మటుకు షింప్స్ పంపిస్తారు యూఎస్కి. పెద్ద మార్కెట్ అది. ఐ థింక్ ఆల్మోస్ట్ 3 బిలియన్ అంత ఉంది అది మార్కెట్. ఆ మార్కెట్ దెబ్బతిన్న అనుకోండి, ఎక్కడ అమ్ముతారు వాళ్ళు తీసుకెళ్ళి? ఒకటిసారి చెప్పినట్టు యూరోప్కి వెళ్ళొచ్చు, మన FTA ఉంది, బ్రిటన్తో 0. కానీ అక్కడన్నీ క్వాలిటీ స్టాండర్డ్స్ కానీ హైజీన్ స్టాండర్డ్స్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. ఈవెన్ యూఎస్లో కూడా ఉంది. కానీ డొమెస్టిక్ డిమాండ్ అనుకోండి, డొమెస్టిక్లో అమ్మితే వాళ్ళకి అంత రేట్ రాదు, కానీ వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మిగతా కాస్ట్ తగ్గిపోతుంది. ఒక షార్ట్ టర్మ్ మెజర్గా వాళ్ళు మిడిల్ ఈస్ట్ కానీ యూరోప్ కానీ యూరోపియన్ యూనియన్తో మనం ఇప్పుడు ఒప్పందం చేయబోతున్నాం. దాని తర్వాత డొమెస్టిక్ మార్కెట్ పెంచడం. భారతదేశం చేయాల్సింది మన MSME సెక్టర్ మీద ఉన్న ఆంక్షలన్నీ విధించాలి. ఎందుకంటే చాలా మటుకు బ్యాంక్ లోన్స్ కానివ్వండి, వాళ్ళ మీద పొల్యూషన్ కంట్రోల్స్ అన్నీ చాలా మటుకు ఇదన్నీ తీసేసి కంప్లీట్ MSME సెక్టర్ని ఓపెన్ అప్ చేయండి. భారతదేశం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ పవర్గా పైకి వస్తుంది. ఓకే, జమీందర్ గారు, RIC రష్యా, ఇండియా, చైనా ఈ కూటమి వైపు భారత్ను అమెరికానే నెట్టేస్తోందన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. అసలు ఏంటి RIC కూటమి, దీని ప్రత్యేకతలు ఏంటి? ది RIC అనేది ది కన్సల్టెంట్స్ అమాంగ్ ది 3 కంట్రీస్ అండి. అంటే ఈ 3 దేశాల మధ్య పరస్పరం సర్టెన్ టైంలో మాట్లాడుకోవటం, ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవటం, తద్వారా ఏంటంటే కల్చరల్గా లేకుంటే వాణిజ్యపరంగా ముందుకెళ్ళటం ఈ రష్యా, ఇండియా, చైనాల మధ్య. మళ్ళీ ఈ మధ్య కొంచెం ఆగినవి, 4-5 సంవత్సరాల్లో ఆగినవి. ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా మన విదేశాంగ మంత్రి జైశంకర్ గారు, తర్వాత రష్యన్ విదేశాంగ మంత్రి లావ్రోవ్ ఒక సమావేశంలో కలుసుకున్నప్పుడు ఈ చర్చ మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఒక విధంగా ఇది మంచి సూచనగానే మనం చూసుకోవాలి. ఎందుకంటే ఈ ఐక్యత ఈ 3 దేశాల మధ్య ఉన్నటువంటి ఎన్నో ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేసుకోవటం, అట్ ది సేమ్ టైం కలిపి పనిచేసుకోవటం అనేది చాలా ముఖ్యము. ఎందుకంటే ఇది చైనాకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రస్తుతం మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు మన భారతదేశంలో ఇప్పుడు తయారీ రంగానికి వెళ్ళాలనుకోండి, చైనా యొక్క ఎక్స్పీరియన్స్ తీసుకోవడంలో తప్పులేదు. లేకుంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ రిసోర్సెస్లో మనం ముందు బాగానే ఉన్నాం.
సో హ్యూమన్ రీసోర్సెస్ హెల్ప్ ఫర్ ఎగ్జాంపుల్ రష్యాకి అవసరం రావచ్చు. సో ఈ విధంగా ఒకరినొకరు ఎక్స్చేంజ్ చేసుకోవటం ద్వారా మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఒక్కసారిగా మనం చూస్తే భారతదేశానికి చుట్టూతో ఉన్న దేశాలతో మనకి సరైన సంబంధాలు లేవు మేడం. ఒకటి పాకిస్తాన్తో కానీ, నేపాల్తో కానీ, లేకుంటే శ్రీలంకతో కానీ, చైనాతో కానీ, మయన్మార్తో, బంగ్లాదేశ్తో సత్సంబంధాలు లేవు, పరిస్థితులు బాగలేవు. సో మన తక్షణ కర్తవ్యంగా మనం ఒక గోల్ పెట్టుకుని, అది షార్ట్ టైం గోల్ అవనివ్వండి, లాంగ్ టైం గోల్ అవనివ్వండి, ఈ నైబర్స్తో ఒక మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకోవటం ద్వారా, మంచి మార్కెట్స్ క్రియేట్ చేసుకోవటం ద్వారా, కల్చరల్గా లేకుంటే ఎడ్యుకేషనల్గా ఎక్స్చేంజ్ చేసుకోవటం ద్వారా మాత్రమే మనం అభివృద్ధి చెందగలం. మనం డిపెండ్ అవ్వకూడదు. మనం ఇప్పుడు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయాల్సిన అవసరం మనకేం వచ్చింది? మనకి డొమెస్టిక్గా బోల్డంత మార్కెట్ ఉంది. అదేవిధంగా చైనాకు కూడా బోల్డంత డొమెస్టిక్ మార్కెట్ ఉంది. చైనా కూడా చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన, భారతదేశంలో మోడీ గారు చెప్పినట్టుగానే. సో లెట్ అస్ యూటిలైజ్ దిస్ ప్రొడక్షన్ టు డొమెస్టిక్గా మనం ఉపయోగించుకోవాలి. సో అంటే ఇప్పుడు పొరుగు దేశాలతో భారత్ రెడీగానే ఉన్న సత్సంబంధాల కోసం ఆ దేశాల నుంచి పరిస్థితులు బాలేదు కదండి మేడం. అదే ఇప్పుడు మనం పెద్ద మనిషిగా భారతదేశం ఎప్పుడు కూడా ఒక పెద్ద మనిషి తరహా రోల్, జెంటిల్మెన్ రోల్ ప్లే చేసింది. ఎస్ మేడం, ఎస్ మేడం. భారతదేశం ఎప్పుడు కూడా ఒక జెంటిల్మెన్ రోలే ప్లే చేసింది. అదేవిధంగా జెంటిల్మెన్ రోల్గా ప్లే చేస్తూ వారిని మనము మన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేయాలి. వారేదో మనతో విరోధం పెట్టుకున్నామని మనం వారితో విరోధం పెట్టుకోకుండా టాక్స్లో సంప్రదింపుల ద్వారా జరుగుతున్నాయి. అది కొంచెం స్పీడప్ చేసి చేయాలనేది ఒక ఇది. ఇప్పుడు అమెరికా ఎకానమీ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, మనం ఎప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, హై క్వాలిటీ అన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అమెరికా ఏం చేసిందండి? ఇప్పటివరకు ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి అప్పు తీసుకుంది. ఇప్పుడేమో అది డిఫిసిట్లోకి వెళ్ళిపోయింది. ఒక్క దేశంతో చెప్పమనండి, అమెరికాకి ఎక్కడన్నా ప్లస్లో ఉందేమో. వాణిజ్య లోట్లే, అన్ని దేశాలతో వాణిజ్య లోట్లో ఉంది అమెరికా కాంటినెంట్. ఇప్పుడు వాణిజ్య లోటుని తీర్చడానికి టారిఫ్లు విధించడం ద్వారా వాణిజ్య లోటుని ఎట్లా తీరుస్తారండి? వాణిజ్య లోటుని ఆ దేశంలో ఉన్నటువంటి కొనుగోలు శక్తి పడిపోతుంది కదా. వాణిజ్య లోటుని ఎట్లా తీరుస్తారు? తీర్చేసే ప్రసక్తే కాదు. సో అందుగురించి మన క్వాలిటీ ప్రోడక్ట్స్ మన దేశ ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు, మన యొక్క టెక్నికల్ రిసోర్సెస్ అన్ని మనం ఉపయోగించుకునేటట్టు, మన బ్రెయిన్ డ్రైన్కి దూరంగా ఉండి కాలేజ్ స్టూడెంట్స్కి, విద్యార్థులు మొత్తం అంతా కూడా భారతదేశంలోనే ఎక్కువ శాతం ఉండి చదువుకొని మన సంస్థల్లో పనిచేసేటట్టు ఉంటే 1-2 జనరేషన్లు కష్టపడిన భవిష్యత్తు మాత్రం భారతదేశానికే. సో అందుగురించి ఈ విధంగా ముందుకు వెళ్తే, ఈ విధంగా ఈ దేశాలతో ముందుకు వెళ్తే తప్పనిసరిగా శాంతి సుస్థిరత అనేది ఏర్పడుతుంది. అది చాలా రంగాలు కావచ్చు, అది క్రీడా రంగం కావచ్చు, లేకుంటే మిలిటరీ రంగం కావచ్చు, వాణిజ్య రంగం కావచ్చు, హ్యూమన్ రిసోర్సెస్ రంగం కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు. ఇది మాత్రం మనం ఏంటంటే కొంచెము జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. అది చేయాలి. సంప్రదింపులు చేయటం ద్వారా కూడా మనం ఏంటంటే శాంతి సాధించటం ద్వారా, ఈ కాంటినెంట్లో, ఈ సౌత్ ఏషియాలో శాంతి సాధించడం ద్వారా మనము రక్షణ కోసము, ఈ దేశాలు రక్షణ కోసము, మనం ఒక్కటే కాదు, ఈ దేశాలన్నీ కూడా రక్షణ కోసం చేస్తున్నటువంటి వ్యయాన్ని కొంచెం మళ్లించడం ద్వారా, దేశ ప్రజల అవసరాలు కొంచెం మళ్లించడం ద్వారా తప్పనిసరిగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి. ఈ ఆర్ఐసి ఈ కూటమిగా కానీ ఏర్పడితే ఒక విధంగా మంచిదే. తప్పనిసరిగా దీనికి ప్రయత్నం చేయాలి. డొనాల్డ్ ట్రంప్ గారికి తను దీన్ని ప్రక్కకి లేకుంటే ఆయన ఎంకరేజ్ చేసేటంత ఇది లేదు. వాళ్ళు చాలా క్రైసిస్లో ఉన్నారు ప్రస్తుతం. డొనాల్డ్ ట్రంప్ గారు చాలా క్రైసిస్లో ఉన్నారు. ఇప్పుడు ఎట్లా బయటపడాలనేదే ఇప్పుడు ఆలోచన. ఈ టారిఫ్లు పేరు చెప్పి ఎట్లా బయటపడాలనేదే ఆలోచన. ఈ నిలబడేవి కాదు ఈ టారిఫ్లు. తప్పనిసరిగా వాళ్ళ ప్రొడక్ట్స్ మన ప్రొడక్ట్స్ వాళ్ళకి అవసరమవుతాయి. అదేవిధంగా చైనా ప్రొడక్ట్స్ వాళ్ళకి అవసరమవుతాయి. ఈ రోజు నేను రీసెంట్గా అమెరికా కూడా వెళ్ళాను. అక్కడ ప్రపంచంలో అక్కడ అమెరికాలో దొరికే అన్ని వస్తువులు చైనావి, లేకుంటే భారతదేశానివి, లేకుంటే మెక్సికో లాంటి దేశానివి. ఇవి లేకుండా అమెరికా బ్రతికే పరిస్థితిలో లేదు. సో అందుగురించి ఇదంతా కూడా ప్రస్తుతానికి మనము ఒక నాటకీయంగానే మనము కొంచెము అర్థం చేసుకోవాలా ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. కానీ తప్పనిసరిగా ఈ టారిఫ్ అనే దీన్ని మనం చరిత్రలో కానీ చూస్తే మేడం, మొదట్లో స్పెయిన్ పరిపాలించింది ప్రపంచాన్ని. తర్వాత కొంతకాలం పోర్చుగీస్ పరిపాలించింది, కొంతకాలం బెల్జియం పరిపాలించింది ఆధిపత్యం. తర్వాత ఏమో ఫ్రాన్స్ పరిపాలించింది. వాళ్ళ కరెన్సీలు కూడా ప్రపంచాన్ని పరిపాలించింది. తర్వాత యూకే పరిపాలించింది. ఏమైందండి ఈ దేశాలన్నీ కూడా ఇప్పుడు ప్రపంచంలో? యూకే పరిస్థితి ఏంటండి? తర్వాత అమెరికా వచ్చింది. సో అమెరికా యొక్క
ఎకానమీ కూడా స్ట్రాంగ్ ఎకానమీ, దాని ఆధిపత్యం డాలర్ ఆధిపత్యం లేకుంటే ఫారెక్స్ ఆధిపత్యం అంతా కూడా ఫర్ ఎవర్ ఉంటుందని మనం అనుకోవాల్సిన భ్రమ ఏం లేదు. తప్పనిసరిగా అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా వేరే ఆర్థిక వ్యవస్థలకు తయారయ్యే ప్రమాదం ఉంది. మనం ముందుగానే జాగ్రత్త పడి మన ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసుకోవాల్సినటువంటి అవసరం అంతా ఉంది. సురేష్ గారు, రష్యా నుంచి యూరోప్ అమెరికా వ్యాపారం చేస్తే లేని తప్పు ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. G7 నాటో వంటి కూటమిలు ఏర్పాటు చేసుకుంటే లేని తప్పు భారత్ ఆయిల్ కొంటే బ్రిక్స్ కూటమి పెడితే తప్పెలా అవుతుంది? ఇదే క్వశ్చన్ ట్రంప్ దగ్గర అడిగారు చాలామంది. ఎందుకంటే ట్రంప్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ట్రంప్ రాగానే మీ కాన్సెప్ట్ గుర్తుంటుంది, డ్రిల్ బేబీ డ్రిల్ అని స్టార్ట్ చేశారు. అంటే అమెరికాలో ఉన్న ఎన్వైర్న్మెంట్ కన్సర్న్స్ అని పక్కన పెట్టి షేల్ ఆయిల్ డ్రిల్ చేయడం మొదలుపెట్టారు. దాంతో ఏమైందంటే అమెరికాలో ఆఫ్కోర్స్ రేట్ తగ్గింది, గ్యాసోలిన్ అంటారు, అంటే వాళ్ళ ఫ్యూయల్ పంప్స్లో వస్తున్న గ్యాసోలిన్ రేట్ తగ్గింది. కానీ ఎక్సెస్ కెపాసిటీ ఎక్కడ అమ్ముతారు? దానికి అమ్మడానికి దేశాలు కావాలి కదా. సో ట్రంప్ చేస్తున్న డీల్స్లో అన్నిట్లోదే అంటున్నారు, మా దగ్గర నుంచి మీరు ఎనర్జీ కొనండి. ఇప్పుడు ఆలోచించండి, మీరు ఒకవైపు ఇండియాకి ఆయిల్ అమ్మాలంటే అమెరికా నుంచి ఎంత దూరం ఉంది జాగ్రఫికలీ ఇండియాకి సౌదీ అరేబియా కానీ ఇరాన్ కానీ మిగతా దేశాలు పక్కన ఉన్నప్పుడు ఇంత దూరం నుంచి మన కంటైనర్స్లో తెచ్చుకోవాలంటే పెద్ద పెద్ద షిప్స్ తెచ్చుకోవాలంటే మన కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ చాలా ఎక్కువ అయిపోతుంది. దాని మీద అమెరికా చీప్గా అమ్మలేరు. దానికోసం మనం బయట నుంచి కొనుక్కుంటాం, రష్యా నుంచి కొనుక్కుంటాం, ఇక్కడ కొనుక్కుంటాం అంటే అన్నీ బ్యాన్ చేసి పడేశారు. మీకు గుర్తుంటుంది, ఇరాన్ నుంచి మనం కొన్ని సంవత్సరాల ముందు వీళ్ళు ఇట్లానే బ్యాన్ పెట్టినప్పుడు మనం రూపీ ట్రేడ్ చేసాం వాళ్ళతో, ఇరాన్తో. దాని తర్వాత బార్టర్ ట్రేడ్ చేసాం, అంటే రైస్ కొనుక్కున్నాం, బియ్యం ఇచ్చి మనం ఆయిల్ కొనుక్కున్నాం అన్నమాట వాళ్ళ దగ్గర నుంచి. ఇదన్నీ జరుగుతుంది. కానీ ట్రంప్కి ప్రాబ్లం ఏంటంటే ఆయన అర్థవ్యవస్థ, ఆయన ఎకానమీ కంప్లీట్గా ఇప్పుడు ఒక మెస్లో ఉంది. ఎట్లయినా ఆయిల్ అమ్మేనా ఒక డెఫిసిట్ తగ్గించడానికి ట్రై చేస్తున్నారు. అమెరికా డెఫిసిట్ $37 ట్రిలియన్ అండి, ఇప్పుడు $37 ట్రిలియన్. ఒక టిపికల్ ఎగ్జాంపుల్ మన ప్రొఫెసర్ జెఫ్రీ షాక్స్ చెప్పారు ఒక ప్రెజెంటేషన్లో. అమెరికా దగ్గర ఒక క్రెడిట్ కార్డు ఉంది, దానికి లిమిట్ లేదు. ఉన్న షాపులలో అన్నీ అమెరికా వెళ్ళి కొనుక్కుంటున్నారు, మళ్ళీ ఆ డబ్బులు కట్టట్లేదు. కట్టకుండా కాదు, ఇంకా అంటున్నారు, ఆ షాప్ కీపర్స్ ఏమంటారు, మీరు కావాలని వద్దని నాకు అమ్మారు ఈ ప్రోడక్ట్స్ అని చెప్పి షాప్ కీపర్స్ని తిడుతున్నారు అని ఆలోచించండి. ఇది అమెరికా ఫిలాసఫీ. దానికోసం మీరు $37 ట్రిలియన్ డెట్ తీసుకొని, దాని డెట్ ఎవరి దగ్గర తీసుకోవాలి? మీరు క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టకపోతే అప్పు తీసుకోవాల్సి వస్తుంది. ఎవరి దగ్గర తీసుకుంటున్నారు? చైనా దగ్గర నుంచి తీసుకుంటున్నారు. సో ఇదంతా మనం ఇందక్కడ నుంచి మనం చూస్తున్నాము, ఇవంతా డిస్కషన్ వింటున్నాం కదా. మరి ట్రంప్కి నోబెల్ ఇద్దామంటారా? ట్రంప్కి నోబెల్ అంటే అది నోబెల్ ప్రైజ్ ఏదో స్పాన్సర్ చేసి తీసుకోవాల్సింది. ఎందుకంటే ఆయనకు ప్రాబ్లం ఒకటే, దీనికన్నా ముందు మనకు గుర్తుండి ఇట్సాక్ రబీన్ అండ్ యాసిర్ అరాఫాత్ అండ్ ఐ థింక్ ప్రెసిడెంట్గా అప్పుడు బిల్ క్లింటన్ ఉన్నారనుకుంటాను. వీళ్ళు ముగ్గురికి ఒక నోబెల్ ప్రైజ్ ఇచ్చారు, అగ్రిమెంట్ సైన్ చేసింది. ఆ అగ్రిమెంట్ ఏమైందండి? ఇప్పుడు మొత్తం పక్కన పడింది కదా, గాజా మొత్తం ధ్వంసం అయిపోయింది. సో ఇట్లాంటి అగ్రిమెంట్ ట్రంప్కి ఏంటంటే రాగానే నేను 3 రోజుల్లో యుద్ధం ఆపేస్తాను, మన యుక్రెయిన్ రష్యా అన్నారు. దాని తర్వాత నేను పాకిస్తాన్ ఇండియా యుద్ధం ఆపాను, దానికోసం నేను ట్రేడ్ డీల్ రెడీ ఉందన్నారు. ఏమైందండి? ట్రేడ్ డీల్ ఏం కాలేదు కదా, ట్రేడ్ డీల్ అన్నీ పోయినాయి కంప్లీట్గా. సో ట్రంప్కి ఏంటంటే నేను ఒక వరల్డ్ లీడర్ అని చూపించడానికి ఆయన చేస్తున్న పబ్లిసిటీ. ఆఫ్రికాలో ఎక్కడో 2 దేశాలు కొట్టుకుంటే వాళ్ళని తీసుకొచ్చి వాషింగ్టన్లో సంతకం చేపించారు. మళ్ళీ వాళ్ళ దగ్గర అడిగారు, మీరు ఏం సంతకం పెట్టారని. మాకు తెలియదు, ట్రంప్ పిలిచాడు, సంతకం పెట్టమని పెట్టేశాం. మీ గొడవ బంద్ అవుతుందంటే లేదు, మా గొడవ నడుస్తుంది అంటారు. ఇది ట్రంప్ ప్రాబ్లం అనమాట. రైట్ అండి. జమీందర్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, ట్రంప్కి నోబెల్ ఇద్దామంటారు. ఇప్పుడు అట్లాగే అమెరికాతో శత్రుత్వం ప్రమాదం, కానీ ఆ దేశంతో దోస్తీ ప్రాణాంతకం, ఇటీవల మళ్ళీ వినిపిస్తున్న మాట ఇది. ఇప్పుడు టారిఫ్ వార్ నేపథ్యంలో ఇండియా ముందున్న మార్గం ఏంటి? మొదటి ప్రశ్నకి నోబెల్ ఇద్దాము అంటే నోబెల్కి ఒక ట్రెడిషనల్గా మంచి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ప్రైజ్. దాన్ని బహుశా మనం దాని స్టాండర్డ్స్ని కిందకి దిగజార్చొద్దు. అది నా సమాధానం. రెండో విషయం ఏంటంటే ట్రంప్ ఎందుకు బెదిరిస్తుంటాడు అంటే, ట్రంప్ బెదిరించడం ఆయనకు ఒక అలవాటు, కానీ ఇప్పుడు బెదిరేవాళ్ళు ఎవరు లేరు. నిన్నగాక మొన్న ఏం చేశాడంటే ట్రంప్ గారు రష్యా వాటర్స్లోకి బాల్టిక్ సీ దగ్గర 2 సబ్మరైన్లు పెట్టాడు. వెంటనే ఏమి జంకకుండా మా సబ్మరైన్స్ నీ ప్రాంతాల్లోకి వచ్చేస్తున్నాయి, మీకంటే ఎక్కువ ఉన్నాయి సబ్మరైన్స్ అని రష్యా హెచ్చరించింది. ఈ సందర్భంగా మనం ఒకటి గుర్తుంచుకోవాలి మేడం, ఈరోజు ఆగస్టు 7వ తారీఖు, నిన్న ఆగస్టు 6, రేపు ఆగస్టు 8. మనం 2 రోజులు మధ్యలో ఉన్నాం. అది ఆగస్టు 6, ఆగస్టు 8 ఏంటంటే ప్రపంచంలో మొట్టమొదటిసారి కిరాతకంగా అణుబాంబులు ప్రయోగించిన దేశం అమెరికా. 2 లక్షల మంది పైగా స్పాట్లో చంపేసింది.
అక్కడ అణుబాంబులతో. ఈరోజు అట్లాంటి అణుబాంబులు ప్రపంచంలో 100 రెట్లు కెపాసిటీ, 30-40 రెట్లు కెపాసిటీ, ఎక్కువ కెపాసిటీతో ఉన్న బాంబులు ప్రపంచంలో ఇప్పుడు రష్యా దగ్గర ఒక 3500 సుమారు. అదేవిధంగా అంటే యాక్టివ్లో ఉన్నాయి నేను చెప్తున్నా. అదేవిధంగా అమెరికా దగ్గర కూడా అంతే నెంబర్స్ అమెరికా దగ్గర ఉన్నాయి. ఇంకా మిగతా దేశాల దగ్గర సుమారు ఒక 1000 వరకు ఉన్నాయి. సో ఎన్ని అణుబాంబులు పెట్టుకుని ఇక్కడ పిచ్చివాని చేతికి రాయి దొరికినట్టుగా ఇప్పుడు దేంతో చెలగాటం ఆడతారు ట్రంప్ గారు? అణ్వాయుధాలతో చెలగాటం ఆడతారా? ప్రపంచ ప్రజలను నాశనం చేస్తారా? ఓడిపోయి పొజిషన్లు ఉంటే నిజంగా రష్యా ఊరుకుంటుందా? తన శక్తి ఆఖరి బాణం వదలదా? సో అందు గురించి ప్రపంచ ప్రజలు ఏమైపోవాలి, మన భవిష్యత్తు తరాలు ఏమైపోవాలి? సో జమీందర్ గారు, ఇప్పుడు ఈ ప్రెసెంట్ ఇప్పుడు ఈ టారిఫ్ వార్ ఈ నేపథ్యంలో ఇండియా ముందున్న మార్గం ఏంటి? మేడం, మనము ఇట్లాంటివి ఒకవేళ తాత్కాలికంగా సర్దుమణిగిన భవిష్యత్తులో తప్పనిసరిగా ఇట్లాంటి ఆలోచనలు వస్తూనే ఉంటాయి, ఇట్లాంటి సబ్జెక్ట్స్ వస్తూనే ఉంటాయి, సబ్జెక్ట్ డైవర్ట్ చేయడానికి వస్తూనే ఉంటాయి. మనకి ఇండియా మనం ఏంటంటే మనం స్వయం సమృద్ధి చాలా విషయాల్లో సాధిస్తున్నాం కూడా. దీన్ని ఇంకా బలోపేతం చేయాల్సి ఉంది. తయారీ రంగంలో బలోపేతం చేయాలి, మన సైంటిఫిక్ వ్యవస్థల్ని మొత్తం ఇన్స్టిట్యూషన్స్ అంతా బలోపేతం చేయాలి, మన యూనివర్సిటీని బలోపేతం చేయాలి, మన పరిశ్రమల్ని బలోపేతం చేయాలి, మన ఎన్విరాన్మెంట్ని బలోపేతం చేయాలి, మన వాణిజ్యాన్ని బలోపేతం చేసుకోవాలి. అంటే ఒక దీర్ఘకాలిక ప్రణాళిక వేసుకుని బలోపేతం చేసుకోవటం ద్వారా, స్వయం సమృద్ధి సాధించుకోవటం ద్వారా ఇట్లాంటి తాటాక చప్పుళ్ళకి మనం భయపడవలసినటువంటి అవసరం ఉండదు. ఎప్పుడు వచ్చినా మనం సిద్ధంగా ఉంటాం. అది తప్పనిసరిగా మనం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని నేను చెప్తాను. రైట్. సుబ్బారావు గారు, ఇప్పుడు మొత్తంగా అమెరికాతో నెలకొన్న ఈ టారిఫ్ వార్ ఈ దూరాన్ని సంక్షోభంగా చూడాలా, లేదంటే ఇప్పుడు ఆనంద్ మహీంద్ర వంటి వారు అంటున్నట్లు ఆర్థిక వ్యవస్థకు కొత్త బాటకు అవకాశంగా చూడాలా? ఇది సమాధానం దృష్టికోణం మీద ఆధారపడి ఉంటుంది మేడం. ఆనంద్ మహేంద్ర లాంటి దూరదృష్టి గల పారిశ్రామికవేత్తలు ఇది ఒక క్రియేటివ్ డిస్రప్షన్ గా భావిస్తున్నారు. ఆత్మ నిర్భర్ భారత్ వైపు మలుపు తిరిగే అవకాశంగా చూస్తున్నారు. అంటే సంక్షోభం కింద చూస్తే ఎంఎస్ఎంఈ ఎఫెక్ట్ అవుతుందా, ఎక్స్పోర్ట్స్ ఎఫెక్ట్ అవుతుందా, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఎఫెక్ట్ అవుతుందా, ఇవన్నీ కొంత షార్ట్ టర్మ్ లో ఉంటుంది. ఒక గ్లోబల్ ట్రేడ్ లో ఇండియా ఒక సప్లయింగ్ ఎకానమీగా మారే ప్రమాదం ఉందా అనేది కూడా ఒక సంక్షోభం విషయంలో చూస్తే ఇది ఉంది. అయితే దీన్నే ఒక అవకాశం కింద చూస్తే దీన్ని ఇప్పుడు ఈచ్ ఎక్స్టర్నల్ షాక్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఇంటర్నల్ స్ట్రెంగ్త్ అన్నారు. అంటే బయట నుంచి వచ్చే ఒక ప్రతిఘటన కూడా మనం స్ట్రెంగ్త్ అవడానికి ఒక అవకాశం వస్తుంది. ఇప్పుడు సురేష్ గారు చెప్పినట్టు 1991 లో లిబరలైజేషన్ పాలసీలు స్టార్ట్ చేసేటప్పుడు ప్రతి పేపర్ లో ప్రతి దాంట్లో ఏమైపోతుంది అని వచ్చింది. ఇవాళ దాని వల్ల బెనిఫిట్స్ అన్ని మనం పొందుతున్నాం. ఇవాళ దీనికి ప్రత్యామ్నాయం ఏంటంటే మార్కెట్ డైవర్సిఫికేషన్ ఒకటి, అది చాలా ఇంపార్టెంట్. కొత్త మార్కెట్ల వైపు చేయడం, యూరోప్, ఏషియా, ఆఫ్రికా, అదర్ కొత్త మార్కెట్లు ఐడెంటిఫై చేసి వాటికి ఎక్స్పోర్ట్ చేయడం. డిజిటల్ ఎకానమీని వీఆర్ నెంబర్ 1 ఇన్ దట్. పర్టికులర్ గా సర్వీసెస్ లో మనం లీడర్ గా ఉన్నాం, దీన్ని ఇంకా అభివృద్ధి చేయడం. నెక్స్ట్ క్వాంటిటీ అనేది కాకుండా క్వాలిటీ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్, దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయడం. హై ఎండ్ ప్రొడక్ట్స్, ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్. అదే విధంగా బైలేటరల్ ట్రీటీస్, పర్టికులర్ గా యూరోప్, యుఏఈ ఇటువంటి దేశాలతోటి, డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ తో కూడా మనం ఆల్టర్నేటివ్ మార్కెట్స్ ఎత్తుక్కోవడం. ఇది కాక మనకి ఉన్న ఇంకొక పెద్ద స్ట్రెంగ్త్ ఏంటంటే వీఆర్ ది హైయెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ది వరల్డ్. ఇది మన సెల్ఫ్ సఫిషియెంట్ కి, ఆత్మనిర్భర్ భారత్, మేడ్ ఇన్ ఇండియా, ఈ కాన్సెప్ట్ లో మనం ఒక రకంగా ఇంపోర్ట్స్ ని తగ్గించుకుంటూ మనకు కావాల్సింది మనం తయారు చేసుకునే స్టేజ్ లో ఉంటే మనకి ఈ సంక్షోభం నుంచి మనం ముందుకు రావచ్చు. ఫస్ట్ వన్ స్వావలంబన, ఇన్నోవేషన్ బేస్డ్ ప్రొడక్ట్స్, నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్ డైవర్సిఫికేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ సంక్షోభాన్ని చిన్న చిత్రంలో చూస్తే ఇది ఒక ఆర్థిక ఒత్తిడికి దారి తీయొచ్చు. అదే పెద్ద చిత్రంలో చూస్తే భారత ఆర్థిక వ్యవస్థలో ఇది ఒక కీలకమైన మార్పుకి అవకాశం ఇచ్చిందని కూడా భావించవచ్చు మనం. ఓకే, రైట్ అండి. ధన్యవాదాలు సుబ్బారావు గారు, జమీందర్ గారు, సురేష్ గారు, ధన్యవాదాలండి. ఇది వాటి ప్రతిధ్వని.